హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అంశల్. సో మన రెండు వెహికల్ అయితే సిద్ధంగా ఉన్నాయి. ఎందుకోసం అంటే పూజ చేసుకోవడానికి. జిమ్ని వెహికల్ అండ్ ఎట్టిగా వెహికల్ అయితే రెడీగా ఉంది. సో ఇక్కడ నుంచి మనకు టెంపుల్ దగ్గరికి 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మనం అయితే డైరెక్ట్గా వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్కి పూజ కానీ ఇంకా మొత్తం 5 కోళ్ళతో పూజ జరుగుతుంది. సో వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. ఇంకా మనం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారు కదా, మన చిమ్నీ వెహికల్ అండ్ ఎట్టిగా వెహికల్ అయితే రెడీ అవుతున్నాయి పూజ కోసం పూలదండ వేసుకొని. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్, మైసమ్మ టెంపుల్. సో ఇక్కడ నుంచి చూడండి, ఇంకా మనం పూజ చేసే విధానం కానీ మొత్తం ఇంకా వీడియో మొత్తం చూడండి. పండుగ చూడు, హై చెప్పు అందరికి.
కార్ పూజ కంప్లీట్ చేసుకొని మనమైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. చూడండి ఒకసారి లోపలికి వెళ్ళినాక అమ్మవారి టెంపుల్ ఎలా ఉంది. అమ్మవారి దగ్గర కూడా దర్శనం అయిపోయింది, పూజ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంకా శ్రీకాంత్ అయితే పిలుస్తున్నారు కోడ్ని కట్ చేయడానికి. ఇంకా ఫాస్ట్గా రావంటే ఇంకా శ్రీకాంత్ అయితే వెళ్తున్నాడు ముక్కేసి. మా బావ అయితే కోళ్ళని అయితే తీసుకొచ్చిండు, ఎందుకంటే వాటిని కోసే ముందు అయితే వాటికి బొట్టు పెట్టాలి, అమ్మవారి దగ్గర తీసుకున్నది. అండ్ ఇంకా ఇక్కడ నుంచి బొట్టు పెట్టి అయితే మనం కోళ్ళను కోయడానికి అయితే తీసుకెళ్దాం. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు నా లైఫ్లో ఎప్పుడు ఫస్ట్ టైం అసలు ఇప్పటివరకు నేను ఎప్పుడు కోడిని కట్ చేయలేదు. సో అది ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అంటే మనమేం కట్ చేయము, సో కట్ చేసే వాళ్ళు వేరే ఉంటారు. బట్ నా చేతుల మీద అయితే ఇప్పటివరకు అయితే ఒక కోడిని అయితే నేను కోపియలేదు. సో ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ 5 కోళ్ళు ఉన్నాయి, బట్ నేనైతే ఒకటే కోడిని అయితే పట్టుకున్నా, మిగతా అయితే మా బావ వాళ్ళే పట్టుకున్నారు. అండ్ కోళ్ళని అయితే కట్ చేసే ముందు వాటికైతే వాటర్ తాపాలి, వాటర్ తాపిన తర్వాత అయితే కట్ చేస్తారు కోళ్ళని. సో ఇక్కడ చూడండి, నా ముందర ఉంచిన పర్సన్ అయితే కోళ్ళని అయితే కట్ చేస్తాడు. సో వాటర్ అయితే తాపుతుంది దానికి. సో వాటర్ తాపిన తర్వాత దాన్ని కట్ చేసి నన్ను సైడ్కి పడేయమన్నాడు. అండ్ నేను సైడ్కి పడేసిన, బట్ దాని బ్లడ్ అంతా నా షర్ట్ పైన పడ్డది. సో అక్కడ నుంచి నేను రిటర్న్ వెళ్ళేసి వచ్చిన, ఎందుకంటే ఈ మిగతా కోళ్ళు 4 ఉన్నాయి, వాటిని అయితే మా బావ నట్టుకోమని చెప్పిన. మా బావ అయితే కట్ చేసిన వాటిని నేను రిటర్న్ వచ్చేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చిన ఇంకా మళ్ళీ అక్కడ నుంచి. సో కోళ్ళను కోయడం అయితే నా ఇంటెన్షన్ కాదు, ఎందుకంటే నాకు కోళ్ళను కోయాలని ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మన కార్ వీడియోస్ ఇప్పటివరకు చూస్తుంటే జిమ్నీ వీడియో కానీ అండ్ అంతకుముందు బెల్లిలో తీసుకున్నప్పుడు కానీ ఏ కార్కి అయితే నేనైతే కోళ్ళని అయితే గొప్పలేదు. నార్మల్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి పూజ చేయించి టెంకాయలు కానీ గుమ్మడికాయలు కానీ కొట్టిపించిన. బట్ ఇట్లా ఇది ఆచారం అంట, వెహికల్స్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కోళ్ళని లేదా మేకలని అయితే కోయడం అయితే ఆచారం అంట. సో అలా కోపిస్తే మనకు కానీ మన కారు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఏదన్నా వేరే అవతల వెహికల్ నుంచి కానీ ఇతర వెహికల్స్ కానీ అట్లున్న ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయంట. సో దానికోసం అయితే నేను కోళ్ళని అయితే 5 కోళ్ళని అయితే మన కార్లకు అయితే కోపించడం జరిగింది. సో 5 కోళ్ళు కోసినాం కదా, వాటికి సంబంధించిన హెడ్ అండ్ లెగ్స్ అయితే తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి టెంపుల్ ముందర అయితే ఒక ట్రీ ఉంటుంది, ఆ ట్రీకి అయితే కట్టాలి. సో మా ఇద్దరు బావాలు కలిసి అయితే లెగ్స్ అండ్ హెడ్ని కలిపి కట్టేసి అక్కడ టెంపుల్ ముందర ఉన్న ట్రీకి అయితే కట్టేస్తారు వాళ్ళైతే. సో పూజ వీడియో అయితే చూసారు కదా, ఎట్లా అనిపించింది? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చేసి అయితే మా విలేజ్కి వచ్చేసినాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సమ్మర్ సీజన్ కదా, సో చాలా అంటే చాలా వేడి ఉంది అక్కడ. సో పూజ చేయడానికి అయితే 2 hours అయితే టైం పట్టింది, అందుకోసం కొంచెం డిలే అయిపోయింది. అండ్ మీకు కూడా టైం వేస్ట్ కాదా అని చెప్పేసి అయితే వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చేసి నేను మా విలేజ్లో ఉన్న, ఇక్కడ నుంచి మళ్ళీ మనము హైదరాబాద్కి వెళ్ళడానికి అయితే 3 or 4 days టైం పడుతుంది. సో ఇక్కడ కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ చేసుకుని అయితే హైదరాబాద్కి వస్తాం. అండ్ దీని తర్వాత వచ్చేసి మన ఎర్టిగా కార్కి సంబంధించిన ఫుల్ రివ్యూ, అంటే ప్రైస్ ఎంత పడ్డది, అండ్ ఇంకొచ్చి యాక్సెసరీస్ వేయించిన, డిస్ప్లే బాక్సులు కానీ హెలోవిల్స్ కానీ రూఫ్ టాప్ కానీ చాలా వేయించిన, 1.5 lakh వరకు ఖర్చు అయింది. సో దాని గురించి అండ్ ఎర్టిగా కార్ ఫుల్ రివ్యూ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్లు వస్తుంది. అండ్ ఇంకా వీడియో అయితే ఇంతటితోనైతే ఎండ్ చేస్తున్నా. మనమైతే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఇంకా బాయ్.